ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాలు చాలా భక్తి శ్రద్ధలతో మొదలయ్యాయట. నిజంగానా? ఆషాఢమాసమంటేనే అమ్మవారి పండుగలు గుర్తొస్తాయి కదా. ఏమైనా విశేషాలున్నాయా ఈసారి? చాలా విశేషముంది. ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం వైదిక సిబ్బంది, స్థానాచార్యులు, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలిసారెను ఎంతో వైభవంగా సమర్పించారట. తొలిసారేనా? అదెలా ఉంటుంది? అంటే ఆ సారెలో ఏమేముంటాయి, ఎలా తీసుకెళ్లారు? చాలా ఆసక్తిగా ఉంది వినడానికి. సరిగ్గా అదే నేను చెప్పబోతున్నాను. ఉదయం ఘాట్ రోడ్లోని ఓం మలుపు దగ్గరనుంచి ఈ వైదిక సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి పసుపు, కుంకుమ, చీర, గాజులు వంటి సారె సంభారాలన్నింటినీ తలమీద పెట్టుకుని వచ్చారట. తలమీద పెట్టుకుని అంత దూరం నడిచారా? అది కూడా మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలు, వేద మంత్రాల మధ్యన? వినడానికి ఎంతో అద్భుతంగా ఉంది కదా. అవును, అద్భుతమనే చెప్పాలి. చిన్న రాజగోపురం దగ్గర దేవస్థాన కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల మండలి సభ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అది చూడటానికే కన్నుల పండుగగా ఉండి ఉంటుంది. నిజమే. ఆ తర్వాత అమ్మవారికి సారె సమర్పణ ఎలా జరిగింది? మహామండపంలోనా? సరిగ్గా మహామండపంలోని ఉత్సవమూర్తి అమ్మవారి సన్నిధిలో సారె సమర్పించి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారట. ఆ తర్వాత సారె సమర్పించిన వైదిక సిబ్బందికి ఆలయ మర్యాదలతో వేద ఆశీర్వాదాలు, శేషవస్త్రం, ప్రసాదాలను అందించారట. ఆలయ మర్యాదలతో ఆశీర్వచనమంటే అది ఎంత గొప్ప గౌరవం! అసలు ఆషాఢమాసంలో ఈ సారె సమర్పణ ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్న ప్రాముఖ్యత ఏంటి? మంచి ప్రశ్నడిగావ్. ఆషాఢమాసంలో కనకదుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావిస్తారు తెలుసా? ఇంటి ఆడపడుచుకు సారె సమర్పించడమనేది హైందవ సాంప్రదాయంలో ఒక విశిష్టమైన ఆచారం. ఓహో, ఇంటి ఆడపడుచుగా భావించి సారె సమర్పించడమా? చాలా చక్కటి సాంప్రదాయం కదా. మరి దీనివల్ల ఏం జరుగుతుందని భక్తులు నమ్ముతారు? భక్తుల విశ్వాసం ప్రకారం ఈ సారె సమర్పణతో లోక కళ్యాణం, సకల శుభాలు కలుగుతాయట. అంటే ప్రపంచానికి మంచి జరిగి అందరికీ శుభాలు కలుగుతాయని నమ్ముతారు. నిజంగానా? ఎంత గొప్ప నమ్మకం, ఆచారం కదా. మరి ఈ కార్యక్రమంలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు? దేవస్థాన స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, ఉపప్రధాన అర్చకులు, ఇతర అర్చకులు, వైదిక సిబ్బంది, సాంప్రదాయ పాఠశాల విద్యార్థులు, ఇంకా పెద్ద సంఖ్యలో భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారట. మొత్తానికి ఈ ఆషాఢమాస ఉత్సవాలు, తొలిసారే సమర్పణ అనేది కేవలం ఒక వేడుక కాదు, లోకశ్రేయస్సును కోరే ఒక గొప్ప సాంప్రదాయమనిపిస్తుంది. సరిగ్గా చెప్పావ్. ఇలాంటి సంప్రదాయాలు మన సంస్కృతికి ఎంత గొప్ప విలువను జోడిస్తాయో కదా. అవును, చాలా సంతోషంగా ఉంది ఈ విశేషాలన్నీ వినడానికి. మన సంస్కృతి, సాంప్రదాయాలు ఎప్పటికీ సజీవంగా ఉండాలని కోరుకుందాం. ఖచ్చితంగా. स्वाहा
ప్రదానం